మార్కెట్లో రకరకాల ఉప్పులు మనకు కనిపిస్తున్నాయి. తెల్ల ఉప్పు అని, పింక్ కలర్ ఉప్పు అని, బ్లాక్ కలర్ ఉప్పు అని అంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న, ఏ ఉప్పు తీసుకోవాలి, ఏది మంచిదని. అసలు ముందుగా ఈ ఉప్పులు వాటి యొక్క తయారీ ఏ రకంగా వస్తాయో చూద్దాం. మనకు సముద్రపు నీరును ఎండగట్టి దాని ద్వారా తయారు చేస్తున్నాము తెల్ల ఉప్పు. అది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంకా మనం మైన్స్ నుండి కూడా తీసే ఉప్పు ఉంటుంది, దాన్ని రాక్ సాల్ట్ అంటాము. ప్రత్యేక సందర్భాలలో ఈ రాక్ సాల్ట్ రుచి కోసమని వాడుతూ ఉంటారు. ఈ రాక్ సాల్ట్ అనేది మనకు మైన్స్ నుండి తీస్తుంటారు. ఇది లేత గులాబీ రంగు పింక్ కలర్ లో ఉంటుంది, పింక్ సాల్ట్ అని అంటారు. ఇంకా బ్లాక్ కలర్ ఉప్పు అగ్నిపర్వత మూలాల నుండి తీస్తూ ఉంటారు, ఇది బ్లాక్ సాల్ట్ అని అంటారు. అయితే పింక్ సాల్ట్ మరియు ఈ బ్లాక్ సాల్ట్ అనేది రంగు మరియు రుచి డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఇది ఇచ్చే ప్రయోజనాలు కూడా మన తెల్ల ఉప్పు ఎంత ఇస్తుందో అంతే ఇది ఇస్తుంది. సాధారణంగా మనం రోజువారీగా తీసుకునే రకరకాల కూరగాయలు మరియు పండ్ల ద్వారా మనకు 0.5 గ్రామ్స్ ఉప్పు మన శరీరానికి అందుతుంది. అది కాకుండా జాతీయ పోషకాహార సంస్థ మనకు చెప్పిన నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజువారీగా 5 గ్రాముల ఉప్పు ఉంటే సరిపోతుంది. సో మనము అక్కడ పండ్ల నుండి కూరగాయల నుండి 0.5 గ్రామ్స్ ఉప్పు వస్తుంది కాబట్టి 4.5 గ్రామ్స్ ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని బీపీ ఉన్న వాళ్ళు పింక్ కలర్ సాల్ట్ వాడవచ్చని లేదా బ్లాక్ కలర్ సాల్ట్ వాడవచ్చని ఎంతంటే అంత ఉప్పు వాడకూడదు. రెండింటిలో కూడా సోడియం క్లోరైడ్ అనేది 97 to 99% ఉంటుంది. ఇవి రంగు రుచి డిఫరెంట్ గా ఉన్నా కూడా సోడియం కానీ దాన్ని చేసే పని అంతే ఉంటుంది. కాబట్టి ఏ ఉప్పు అయినా అది ఒకే రకంగా ఉంటుంది. ఇది జాతీయ పోషకాహార సంస్థ నిర్ధారించిన స్టాండర్డ్స్ ప్రకారం చెప్తున్నాము. థ్యాంక్ యూ.